జిల్లాలో కూటమి ప్రభుత్వాన్ని తట్టుకొని వైసీపీ ప్రజాపోరులో నిలుస్తుందా? బరి నుంచి తప్పుకుంటుందా? కూటమికి కలిసి వచ్చిన అంశాలేమిటి? స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఫలితాల ప్రభావంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పురపాలక ఎన్నికలతో పాటు జడ్పీటీసీ, సర్పంచుల ఎన్నికలు కూడా నిర్వహించేందుకు యోచిస్తుంది. అందుకు సంబంధించి ఈ నెల 6వ తేదీ ఎన్నికల కమిషన్ ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021లో వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి ప్రతిపక్ష పార్టీలను దగ్గర కూడా లేకుండా అడ్డుకున్న పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి. ఆనాడు కోర్టులు కూడా కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని భావిస్తున్నప్పటికీ అప్పటి ప్రభుత్వం కోర్టులో వేసిన పిటిషన్ల కారణంగా ఎన్నికలు ఆగుతూ సాగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర రాజకీయ పక్షాలు ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. రాష్ట్రం మొత్తం మీద ఒక తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే తెలుగుదేశం పార్టీకి దక్కింది. మిగిలిన అన్ని చోట్ల కనీసం ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్, ఇతర పక్షాలు నామినేషన్లు వేయడానికి కూడా సాహసం చేయలేకపోయాయి. ఒకవేళ నామినేషన్ల దాఖలకు వెళ్లినా దారిలోని వైసీపీ నాయకులు అడ్డుకొని నామినేషన్ పత్రాలు చింపివేసి అభ్యర్థులను తరిమికొట్టారు. ఏకంగా పల్నాడు జిల్లా మాచర్లలో అయితే టీడీపీ నాయకులు బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్నపై హత్యాయత్నం జరిగింది. అదే నియోజకవర్గంలో పోలింగ్ ఏజెంట్గా ఉండటానికి సన్నద్ధమైన మహిళను గొడ్డలితో నరికారు. ఇలాంటి అఘాయిత్యాలు రాష్ట్ర వ్యాప్తంగా యథేచ్ఛగా కొనసాగి వైసీపీ నాయకులు స్థానిక సంస్థల పీఠాలపై కూర్చున్నారు. దానికి తోడు వైసీపీ అరాచకాలకు విసిగిపోయిన ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా 11 సీట్లకు పరిమితం చేశారు. తర్వాత కొలువు తీరిన కూటమి ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పరిపాలన సాగిస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి కార్యాచరణతో ప్రజల మన్ననలు అందుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ప్రారంభమైంది. అయితే ప్రతిపక్షం ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా ప్రజల్లో మాత్రం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండటంతో అదే అదనుగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్డీఏ కూటమి సన్నాహాలు మొదలుపెట్టింది. సర్ ప్రక్రియ వేగంగా పూర్తి చేసి సుమారు 40 లక్షల ఓట్లను పెండింగ్లో పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష మనుగడ ఎలా ఉండబోతుంది? కూటమిని తట్టుకొని నిలబడగలుగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ దామాషా పద్ధతిలో పోటీలు, చర్చలు జరుపుతుండగా ప్రకాశం జిల్లాలో జనసేనలోని 2 వర్గాల వ్యూహం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. జిల్లాలో ఏకైక కార్పొరేషన్ ఒంగోలులో రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే సగం మంది వైసీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేతృత్వంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి జనసేనలోనికి చేరి మరికొంతమందిని ఆ పార్టీలోకి చేర్చారు. ఇంకా తీరా ఇప్పుడు చూస్తే వైసీపీకి 2-3 కార్పొరేటర్లు మిగిలారు. కూటమి కలిసికట్టుగా పనిచేస్తే ప్రతిపక్షానికి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తనదైన మార్పు, అభివృద్ధి, రాజకీయ చతురతతో ప్రత్యర్థులకు అందని రీతిలో ప్రజాభిమానాన్ని చొరగొంటూ దూసుకుపోతున్నారు. అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకుంటూ కార్యదీక్షతో స్థానిక సమరానికి సర్వశక్తులు ఒడ్డి వ్యూహరచన చేస్తున్నారు.